ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రూపొందించాలని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయినప్పటికీ కూడా అన్యాయం చేయడం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి, అదేవిధంగా మాకన్నా తక్కువ డెవలప్ అయిన వర్గానికి కూడా అధికమైన ప్రాముఖ్యత ఇచ్చి సముచిత స్థానం కలిగజేసి రోస్టర్ బెనిఫిట్ని అణగారి వర్గాలకి డిక్లేర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఉన్నం ధర్మారావు మాదిగ. నేను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ కో కన్వీనర్. గత 30 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఉద్యమ పోరాటంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై జరిగినటువంటి పోరాటంలో 2024 ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతించాం. అలాగే వర్గీకరణ విధానంలో వర్గీకరణను సమర్థించి వర్గీకరణ చట్టాన్ని చేసినటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము అభినందించాం, వారికి ధన్యవాదాలు తెలియజేశాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చట్టం చేశారు, ముందుగా ఆర్డినెన్స్ తెచ్చి చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారు. అయితే మేము చేసినటువంటి పోరాటంలో 94 జూలై 7వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి స్వగ్రామమైనటువంటి ఈదుమూడి గడ్డ మీద పుట్టినటువంటి ఎంఆర్పిఎస్లో నాగరాజు లీగల్ సెల్ కన్వీనర్ని హైకోర్టును ఆశ్రయించాను. నేను గౌరవ హైకోర్టు అడ్వకేటు నర్రా శ్రీనివాసరావు గారి న్యాయ సలహా మేరకు, అదేవిధంగా మా అధినాయకుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి మార్గదర్శకం మేరకు కూడా నేను హైకోర్టును ఆశ్రయం పిల్లేశాను. 25 ఫిబ్రవరిన నంబరింగ్ ఇచ్చింది కోర్టు, స్క్రూటినీ అయిపోయింది. నిన్న కేసు విచారణ సందర్భంగా గవర్నమెంట్కి కూడా నోటీస్ ఇచ్చింది, 4 వారాలు టైం ఇచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో ఉండే మౌలికమైన తేడాలు మొత్తం కూడా సెట్ రైట్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించకుండా కోర్టు ధిక్కారం కిందకి వచ్చింది. చట్టం చేయాల్సింది పార్లమెంటు, చట్టం చేయాల్సింది అసెంబ్లీ, మీరు చేయలా. సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు చేసిన దాన్ని కూడా డైవర్షన్లో తీసుకొని మాకు అన్యాయం చేయడం ఎంతవరకు సమాజం మేము ఆ విధంగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం దయచేసి పరిశీలించాలా. గ్రూపుల విభజన సమజాత శ్రేణులు చేయాలా. అదేవిధంగా పాపులేషన్ కూడా గ్రూప్ 1లో పాపులేషన్కి గ్రూప్ 2లో పాపులేషన్, గ్రూప్ 3లో చాలా వేరియేషన్ ఉంది. పెద్ద తేడా ఉంది. ఈ తేడాలు మొత్తం కూడా తీసేసి అన్ని ఉపకులాలకి సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు నేపథ్యంలో కూడా ఎస్సీల్లో ఉండే అన్ని సామాజిక వర్గం మాతో పాటు మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రోస్టర్ పైన ఒప్పుకుంటాం. మాకన్నా అరగాని వర్గాలకి ముందు రెల్లికి ఇవ్వాలా, తర్వాత మాకు ఇవ్వాలా. రెల్లి పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళకి సగం మాకు సగం ఇవ్వచ్చు. మానవ సామాజిక వర్గం డెవలప్ అయిన సామాజిక వర్గానికి రోస్టర్ బెనిఫిట్లో అప్పనంగా దోచిపెడతాం. ప్రభుత్వం ఏ న్యాయ ప్రకారం బిహేవ్ చేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాలలకు ఎక్కువ శాతం ఉన్నా మేము బాధపడలా. మా పాయింట్ 5 తీసుకెళ్ళి రాష్ట్రంలో వాళ్ళకి పెట్టినా మేము బాధపడలా. కానీ వరుస క్రమాన్ని తప్పించి 2లో రావాల్సిన ఆ యొక్క శాతాన్ని మాకు 3వ స్థానంలోకి ఇచ్చి 3వ స్థానంలో అభివృద్ధి చెందిన వాళ్ళని ముందు ఇస్తే మాకు అన్యాయం జరిగేటని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే మొన్న డిఎస్సిలో చాలా కోల్పోయాం. దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా పిలువబడుతున్నటువంటి ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, నీకు కులాల్లో మాలా మాదిగలకి తేడా తెలియదు అని మిమ్మల్ని అవమానించట్లా, తేడా నిజంగానే తెలియదు. నువ్వే నోరు జారి మేము గతంలో మాదిగలకి స్పీకర్లు ఇచ్చాను ప్రతిభాభారతి కదా అని చెప్పి. ప్రతిభాభారతి గారు మాల వర్గం అయినప్పటికీ మేము బాధపడలేదు. నీకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని యొక్క సమస్యను పరిష్కరించడానికి పరిగెడుతూ ఉంటావు. అదే విషయంలో ఎస్సీల వర్గీకరణ విషయంలో ఈ రాష్ట్ర విధానాన్ని కూడా మరి పరిశీలించి నీ ఆయాంలోనైనా నువ్వు తప్పకుండా మాదిగలకి న్యాయం చేస్తామని నమ్ముతూ
మరి ఈ రాష్ట్ర విధానంలో గవర్నమెంటు మీ ఎలాగో చేయలేని పరిస్థితుల్లో మీకు అడ్డంకులు వచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టు ద్వారానే మాకు న్యాయం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.